హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చలిచీమల కవాతు పుస్తకం, కథల పుస్తకం నుండి మనం ఇప్పుడు కథలు చదువుకుందాము. రచించిన వారు ఉణుదుర్తి సుధాకర్ గారు రచించినటువంటి కథలు. చదువుతున్నది కరుణా సిరిమణి. కథ పేరు మంచు తడి రాత్రులు. మంచు తడి రాత్రులు కథ పేరు. రిపోర్ట్ కార్డ్ నాన్నగారి చేతికి అందించి ఆయన మొహంలోకి చూస్తున్నాను. కొంత భయంగా, కొంత ఆశగా. ఇంగ్లీషు, మ్యాథ్స్లలో మార్కులు బాగా వచ్చాయని, ఆ 2 సబ్జెక్ట్స్లోనూ క్లాస్ ఫస్ట్ నాదేనని గుర్తించి మెచ్చుకుంటారేమోనని నా ఆశ. ఆయన పెదవి విరిచి సంతకం పెడుతూ మా అమ్మకేసి తిరిగి, ఈసారి కూడా దీనికి హిందీలో బాగా తక్కువ మార్కులు వచ్చాయి, శారద టీచర్ దగ్గర ట్యూషన్ పెట్టించు అన్నారు. నాకు పట్టరాని ఉక్రోషం వచ్చింది. హిందీలో 100కి 15 వచ్చినా పాస్ అయినట్టే అని. నిజానికి హిందీలో కూడా నాకు క్లాస్లో 3rd ప్లేస్ వచ్చిందని, ఫస్ట్ వచ్చినాడు హిందీ వాడని, వాళ్ళ ఇంట్లో హిందీయే మాట్లాడతారని, సెకండ్ వచ్చిన అమ్మాయి ముస్లిం అని, ఉర్దూ హిందీలకి పెద్ద తేడా ఉండదని, తెలుగు పిల్లని అయి ఉండి హిందీలో ఇన్ని మార్కులు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం అని, ఇంకా చాలా చాలా చెప్పాలనుకున్నాను. కానీ నోరు పెగలలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, శారదా టీచర్ ఎవరికి ట్యూషన్ చెప్పదు అని మాత్రం అన్నాను. బొంగమూతి పెట్టుకుని, శారదా టీచరు ఎవరికి ట్యూషన్ చెప్పదని అన్నాను బొంగమూతి పెట్టుకుని. నాన్నగారు నా వైపు చూడనైనా చూడకుండా, నేను మాట్లాడతానులే అనేసి హిందూ పేపర్ని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకున్నారు. దిల్ జో నా కహ సకా వహీ రాజ్ ఏ దిల్ కహనేకి రాత్ ఆయీ. ఇది ఆ పాట లతా మంగేష్కర్ పాడింది. రఫీ కూడా పాడినట్టున్నాడు, కానీ లతాదే గుర్తుండిపోయింది నాకు. అందుకారణం ఆ పాటని తరచూ పాడుతూ ఉండే శారదా టీచర్ శ్రావ్యమైన గొంతు. ఆ పాట రేడియో రోజుల్లో అప్పుడప్పుడు వినబడేది. బాల్యపు అమాయకత్వాన్ని కూడా అది విడిచిపెట్టలేదు. విన్నప్పుడల్లా గుండెల్లోంచి మాటల్లో చెప్పలేని ఏదో బాధ ఎగతోసుకొచ్చేది. ఇప్పుడు విన్నా కూడా నరాలను ఎవరో మెలితిప్పినట్టుగా ఉంటుంది. అయ్యో, ఎందుకు ఈ ప్రపంచంలో ప్రతి చోట ఇంత అశాంతి, కొట్లాటలు, యుద్ధాలు, దుఃఖం ఉన్నాయి? ఈ మనుషులంతా ఎందుకిలా నానా బాధలు పడుతున్నారు అనిపిస్తుంది. ఈ అనుభూతిని జర్మన్ భాషా పదమైన వైల్స్మెట్ సరిగ్గా ప్రకటిస్తుందని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతుండగా తెలిసింది. బుద్ధుడు గుర్తించిన ప్రాపంచిక దుఃఖం ఇదే కాబోలు. చిన్నతనంలోనే నాలో సర్వవ్యాపిత ప్రాపంచిక దుఃఖం గురించిన అనుభూతిని కలిగించిన ఆ పాటని ఇటీవలే, అంటే సుమారుగా 50 ఏళ్ల తర్వాత యూట్యూబ్ దినాల్లో గూగుల్ సాయంతో వెతికి పట్టుకోగలిగాను. అది భీగీరాత్ అనే సినిమాలోదని. ఆ పంక్తుల అర్థం కాస్త అటు ఇటుగా ఇలా ఉంటుందని అప్పుడే తెలుసు. హృదయం విప్పి చెప్పలేని ఆ రహస్యాన్ని చెప్పగలిగే రాత్రి మళ్ళీ వచ్చింది. చాలా హిందీ పాటలకి అర్థం తెలుసుకోగలిగామంటే అది శారదా టీచర్ చలవే. ఆమెకి హిందీ ఎంత బాగా వచ్చేదంటే ఆవిడ క్లాస్లో పూర్తిగా హిందీయే మాట్లాడేది.
ప్రత్యేకించి నన్ను అందరిలాగా పద్మ, పద్మావతి అని కాకుండా ఇంట్లో వాళ్ళు పిలిచినట్టే పాప అని పిలిచేది. నాకు తప్ప ఇంకెవ్వరికీ ట్యూషన్ చెప్పేది కాదు. నాకు కూడా వారానికి 2 రోజులే, శని ఆదివారాల్లోనే. మా నాన్నగారు ఆ ఊరి గవర్నమెంట్ డాక్టర్ కదా, ఆయన మాట కాదనలేక నాకు మాత్రం చెప్పేది. ఇలాగని మా అమ్మ నాతో అంది. మొదటి రోజు హిందీ ట్యూషన్‌కని బయలుదేరుతుంటే మా అమ్మ, "పాప, ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్పను. శారద శారద టీచర్‌ని నీ యక్ష ప్రశ్నలతో వేధించకు" అన్నది. అంటే నాకర్థం కాలేదు. ఆమె కుటుంబం గురించి, ఆమె భర్తను గురించి ఏమీ అడగకు, ఎందుకని? నాలో కుతూహలం పెరిగిపోయింది. శారదా టీచర్ వాళ్ళు మనవాళ్లే గాని పోయి పోయి మాలవాణ్ణి చేసుకుంది అంది అమ్మ, స్వరం తగ్గించి రహస్యం చెప్తున్నట్లుగా. అయితే నీకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయాలు ఈ ప్రపంచంలో ఉంటాయంటే ఒప్పుకునే వయసు కాదు నాది. మరో ప్రశ్న వేసేలోగా అమ్మ, నర్సక్క నీకు తోడుగా పంపనా? ఆమె డ్యూటీ అయ్యాక వెళ్దువు గాని, వచ్చేటప్పుడు నేను వస్తాను. రోడ్ల మీద పోకిరి వెధవలుంటారు అంది. నర్సక్క అంటే మా నాన్నగారి హాస్పిటల్లో పనిచేస్తున్న సీనియర్ నర్స్. ఆమె అసలు పేరు మెర్సీ. ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతుంది. మంచి పనిమంతురాలని. మా నాన్నగారికి ఆమె అంటే చాలా గురి. ఆయన ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళని మేము అక్క, అన్న అని పిలవాలని నాన్నగారు పట్టుబట్టేవారు. అక్కర్లేదు, దగ్గరే కదా, నేను ఒక్కరితిని వెళ్ళి రాగలను అన్నాను చిరాగ్గా. ట్యూషన్కి వెళ్ళిన మొదటి రోజే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. స్కూల్ నుంచి వచ్చాక శారదా టీచర్కి పాత హిందీ సినిమా పాటలు పాడుకోవడం ఇష్టం. ఎప్పుడైనా ఓసారి భానుమతి పాటలు పాడేది. ఆమె గనక పాడకపోతే రేడియో మోగుతూ ఉండేది. రేడియో సిలోన్ లేకపోతే వివిధ్ భారతి. మా ఇంట్లో రేడియో ఉన్నది. మా నాన్నగారు ఇంగ్లీషు వార్తలు వినడానికి, ఆయన చేతి గడియారాన్ని లేదా మా గోడ గడియారాన్ని సరిదిద్దుకోవడానికి మాత్రమే. ఇంకెవరూ రేడియోని ముట్టుకోకూడదు. గ్రామఫోన్ కూడా అంతే. ఆదివారం పొద్దున పూట భోజనానికి ముందు 2 గంటల సేపు మా నాన్న వినిపించే శాస్త్రీయ సంగీతం మాత్రమే వినాలి. శారదా టీచర్ మాత్రం అలా కాదు. తన రేడియోని తిప్పనిచ్చేది. అంతేకాదు, ఆదివారాలలో అయితే నా కోసం ఏదో ఒక చిరుతిండి చేసి పెట్టేది. జంతికలు, సున్నుండలు, మైసూర్ పాక్, పాతాళించిన శనగలు, పకోడీలు, బజ్జీలు ఇలా అన్నమాట. శారదా టీచర్ ట్యూషన్ జీతం తీసుకోదు గనక మా అమ్మ కూడా ప్రతిసారి ఏదో ఒకటి చేసి నాతో పంపేది. మొత్తం మీద హిందీ ట్యూషన్ పట్ల నాకు మొదట్లో ఉన్న అభ్యంతరాలన్నీ తొలగిపోయాయి. అంతేకాదు, శని ఆదివారాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడడం మొదలుపెట్టాను. శారదా టీచర్ వద్దకు ట్యూషన్కి వెళ్ళడం, ఆమెతో ఆ కొద్ది గంటలు యథేచ్ఛగా గడపడం, మా అమ్మ నాన్నలపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగాను, వాళ్ళు విధించే ఆంక్షలపై తిరుగుబాటు చేస్తున్నట్లుగాను అనిపించి నా మనసుకి దిలాసగా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ శారదా టీచర్ గురించి చాలా విషయాలు తెలిసాయి. అప్పుడంటే ఆ చిన్న ఊళ్ళో టీచర్గా పనిచేస్తూ ఉండేది కానీ అంతకుముందు ఆమె దేశంలో ఎన్నో చోట్లకు వెళ్ళిందట. జోధ్పూర్, జైసల్మేర్, మౌ దేహు, లడాక్, గౌహతి. ఈ పేర్లన్నీ మొదట శారదా టీచరు ఇంట్లో ఆమె నోటనే విన్నాను. అవన్నీ గొప్ప వింతలతో నిండిన అద్భుతమైన ప్రదేశాలని నేను ఊహించుకున్నాను. నా ప్రశ్నలకు అంతులేదు. ఆమె విసుక్కోకుండా నవ్వుతూ జవాబులు చెప్పేది. అట్లాస్ తీసి ఇండియా మ్యాప్లో వాటిని చూపించేది. ఆ ఊళ్ళకి వెళ్ళాలంటే ఎక్కడెక్కడ ట్రైన్లు మారాలో చెప్పేది. పుస్తకాలు తెరిచి ఎన్నో వివరాలు చూపేది. ఎన్సైక్లోపీడియా తీసి నా ముందుంచేది. దెహు సమీపాన ఉండే కార్లా బౌద్ధ గుహల గంభీర ఏకాంతం, వర్షాకాలంలో
లోనావాలాలో పశ్చిమ కనుమల అందాలు, పూనా బొంబాయి రైలు మార్గంలో ఎదురయ్యే భయం గొలిపే సొరంగాలు కళ్ళకు కట్టినట్లుగా ఆమె వర్ణించిన తీరు మూలంగా నాలో శాశ్వతమైన ముద్రను వేశాయి. నేను స్వయంగా వెళ్ళి ఆ ప్రదేశాలన్నీ చూశానేమో అని నాకు అనిపించేది. అనేక నూతన ప్రపంచాలను దర్శింపజేసే కిటికీలను ఆమె నాకై తెరిచింది. విసుగు పుట్టించే ఆ పల్లెటూరులో శారీరక మార్పులు తెచ్చిపెడుతున్న సంభ్రమానికి, ఆందోళనకి మధ్య సతమతమవుతూ పిల్లల ఆటల్లో ఆసక్తిని పోగొట్టుకుని పెద్దవాళ్ళ నంగి మాటల వెనుక దాగి ఉన్న ఆంతర్యాన్ని పూర్తిగా తెలుసుకోలేక తిక్కగా ప్రవర్తిస్తున్న ఆ రోజుల్లో శారదా టీచర్ నాకొక స్వంత ఉద్యానవనాన్ని ఏర్పరిచింది. అందులో స్వేచ్ఛగా విహరిస్తూ అక్కడి వింత పూల సువాసనలను ఆస్వాదిస్తూ పక్షుల కిలకిల రావాలు వింటూ ఎన్నో సాయంత్రాలు నన్ను నేను మైమరచిపోయాను. లత, ఆశ, రఫీ, తలత్, హేమంత్, ముఖేష్, కిషోర్లు సృష్టించిన రసమయ ప్రపంచం నా లోపల చెలరేగుతున్న తుఫాన్ల నుండి నాకు తెరిపినిచ్చింది. అయితే అంతకుముందు లేని కొత్త వాంఛల్ని, ఆకాంక్షల్ని కూడా చిగురింపజేసింది. నా సహచర్యం ఆమెకు కూడా అంతే ప్రాణప్రదంగా మారిందని నాకు అనిపించసాగింది. హిందీ పాఠాలనేవి మా మధ్య పెరుగుతున్న స్నేహపు కొనసాగింపుకి ఒక సాకు మాత్రమే. ట్యూషన్కని వెళ్ళినప్పుడల్లా ఆ వారంలో మా క్లాస్లో జరిగిన విశేషాలు, నా స్నేహితులు జరిగిన వాగ్వివాదాలు, మాటలు మానేయడాలు, మళ్ళీ కలిసిపోవడాలు, మాలో కొందరికి దొంగ చూపుల అబ్బాయిలు రాసే ప్రేమలేఖలు, వీటన్నిటి గురించి పూసగుచ్చినట్టుగా నిర్భయంగా ఆమెకు చెప్పేదాన్ని. వాటిల్లో మా అమ్మకి కూడా చెప్పని సంగతులు ఎన్నో ఉండేవి. ఆమె కూడా విప్పారిన కళ్ళతో ఆసక్తిగా వినేది, వివరాలు అడిగేది. మా మధ్య మొలకెత్తుతున్నది స్నేహం కన్నా కూడా ఒక పాలు ఎక్కువే అనిపించసాగింది. ఆమె తాను పోగొట్టుకున్న యవ్వనపు రోజుల్ని నాలో వెతుక్కుంటుందని ఆ ఊరి నుండి వచ్చాకే బోధపడింది. ఆర్మీలో కెప్టెన్గా ఉండిన తన భర్తతో ఆమె దేశంలో ఎన్నో మారుమూల ప్రదేశాలలో తిరిగిందట. ఆ సుదూర ప్రాంతాలలో తీసుకున్న ఫోటోలు కొన్ని గోడల మీద, చాలా ఆల్బమ్లోనూ ఉండేవి. అన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే. అసలు శారదా టీచర్ ఇల్లే ఒక మ్యూజియం లాగా ఉండేది. ఆమె తన భర్తతో తీసుకున్న ఫోటో డ్రాయింగ్ రూమ్లో పటం కట్టి గోడకు తగిలించి ఉండేది. అందులోంచి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ముందు ముందు ఏం జరగబోతుందో అని ఆసక్తిగా చూస్తుండేవారు. ఆ ఫోటోలో అతను ఆర్మీ యూనిఫామ్లో ఆత్మవిశ్వాసంతో వేసవి సెలవులకి విశాఖపట్నం వెళ్ళినప్పుడు చూపిన హమ్ దోనో సినిమాలో మీసాల దేవానంద్ లాగా స్మార్ట్గా ఉంటాడు. కాకపోతే కాస్తంత నలుపు. శారదా టీచర్ వయసులో బాగా చిన్నగా, అందంగా, కాటుకదిద్దిన అమాయకపు కళ్ళతో కొంచెం సిగ్గుపడుతూనే కుతూహలంగా చూస్తూ ఉంటుంది. ఆ ఫోటోని ఎన్నిసార్లు ఎంతసేపు చూశానో. ఇప్పుడు ఆమె కళ్ళ చుట్టూ చేరిన నల్ల రింగులు కానీ, నుదుటి మీద పేరుకున్న గీతలు కానీ ఆ ఫోటోలో కనబడవు. ఆ ఫోటోలో ఆమె కట్టుకున్న చీర తాలూకు బార్డర్ కూడా నాకు ఇప్పటికీ గుర్తే. మొదట్లో ఓ మారు అలా చూస్తుంటే, శారదా టీచర్, మా పెళ్ళైన వారం రోజులకి స్టూడియోకి వెళ్ళి తీయించుకున్నాం జైసల్మీర్లో అంది. ఆనాటి నుండి ఆమె రహస్య శిబిరంలో కాలం వెళ్ళదీస్తున్న రాజకుమార్తెలాగా కనబడేది. ఆమెను అక్కడ దాచిపెట్టి అర్ధాంతరంగా యుద్ధానికి వెళ్ళిపోయిన